హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సంత్రి వ్లాగ్స్. నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ రోజుకి 1 ఇయర్ అయిందండి. సో ఈ వీడియోస్ అయితే రావట్లేదు. ఆ, ఇంకోటి ఏంటంటే, సో 1 ఇయర్ అయింది కదా, ఏదో ఒకటి కొంచెం స్పెషల్గా ఉండాలి అని ఒక వీడియో అయితే చేస్తున్నాను. నైట్ టైం అండి, టైం వచ్చి అరౌండ్ 10:30 అవుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఐస్ క్రీమ్ తిందామని వెళ్తున్నాను. సో ఐస్ క్రీమ్కి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ అంటే, బాగుంటుందండి ఒక ప్లేస్ అయితే చెప్తాను. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంతకు ముందు అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టట్లేదండి సరిగ్గా. సో ఇది వచ్చి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే అల్పి రూట్ అండి. ఇంకా లీలామాల నుంచి అల్పి రూట్లో వెళ్తున్నాను. సడన్గా అనుకున్నాము ఐస్ క్రీమ్ తినాలని. సో ఐస్ క్రీమ్ ఎక్కడ బాగుంటుందని అంటే మన అన్నారావు సర్కిల్లో అండి. సో ఒకరు అలాగే క్లైమేట్ బాగుంది, మంచి వ్యూ ఉందని సరదాగా ఒక రౌండ్ వేద్దామని సో అలిపిరి రూట్కి అయితే వచ్చేసాము. అలిపిరి రూట్లో వ్యూ అయితే నైట్ టైంలో దీనికి మించిన వ్యూ ఎక్కడా దొరకదండి. ఆ ఫాగ్కి, ఆ చలికి. ఇంకోటి ఏంటంటే చల్ల ఐస్ క్రీమ్ తినడం ఇంకా హైలైట్. ఆల్రెడీ కోల్డ్ ఉంది, ఆ కోల్డ్లో మళ్ళీ ఐస్ క్రీమ్ ఒకసారి ఊహించుకోండి ఏ విధంగా ఉంటుందో. మనం అలిపిరి దగ్గర రాగానే గరుడా స్టాచ్యూ దగ్గర లైటింగ్స్ అయితే బాగా వేశారండి. ఎందుకు ఈ లైటింగ్స్ అంటే, మనకు వైకుంఠ ఏకాదశి ఇంకా 19th వరకు ఉంది కదా. సో రేపు, ఈరోజు 18th కదా డేట్, అంటే రేపు లాస్ట్ కాబట్టి సో లైటింగ్ అయితే పెట్టున్నారు. ఇంకా ఈ సర్కిల్ వరకు అయితే బాగుందండి లొకేషన్ అయితే. ఎంత బ్యూటిఫుల్ ఉంది. పిక్చర్స్ కానీ మీరు ఒకవేళ తీసుకోవాలంటే బాగా వస్తాయి, ఫొటోస్, వీడియోస్. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రేపే లాస్ట్. తిరుపతి వ్యూని ప్రశాంతంగా చూడాలంటే నైట్ టైమే అండి. ఈ లైటింగ్స్కి ఈ వ్యూ అయితే మన తిరుపతిలో ఉన్నట్లు ఎక్కడా దొరకదండి. మీరు కానీ ఒకటి గమనించినట్లయితే, మన తిరుపతిలో వినరోభాగ్యం విష్ణు కథ మూవీ అయితే ఒకటి తీశారు కిరణ్ అబ్బవరం గారు. ఆ వీడియోలో గమనిస్తే మీరు, ఆ సినిమాలో, సారీ వీడియో అని వచ్చేసింది, ఆ మూవీలో మీరు కానీ గమనిస్తే సినిమా మొత్తం సగం అంతా నైట్ అవుట్లోనే ఉంటుందండి. మన గోవిందర స్వామి గుడి కానీ, ఈ అలిపిరి రూట్ కానీ, తిరుచానూరు కానీ, మొత్తం వ్యూ అంతా సగం సినిమా మొత్తం నైట్లోనే ఉంటుంది. ఎందుకు నైట్లోనే అంటే చెప్పాను కదా అండి, వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది తిరుపతి. అందుకనే అలాంటి మంచి సినిమా కూడా మంచి హిట్ అయింది కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది తిరుపతి అనేది వ్యూ నైట్ టైంలో. సో ఇదైతే మనకి ఇంకా ఇస్కాన్ రూట్ అయితే వచ్చేస్తున్నాము. అక్కడి నుంచి అలిపిరి దాటుకొని ఇస్కాన్ రూట్ నుంచి అనుకుంటే అట్ట కూడా రావచ్చు మనకి లీలామాల దగ్గర నుంచి అన్నారావు సర్కిల్ దగ్గర కదా అని. సో మేము అలిపిరి వరకు వచ్చేస్తున్నాం కాబట్టి, ఇంకా ఎట్లా క్లైమేట్ బాగుంది, చలిగా ఉంది కాబట్టి ఒక రౌండ్ వేద్దామని ఈ రూట్లో వచ్చిన్నాము. మెయిన్ ఏంటంటే ఐస్ క్రీమ్ బండి వచ్చి హిందీ వాళ్ళు బండ్లు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర అండి. సో ఇతను అయితే బాగా వేస్తాడు ఐస్ క్రీమ్, క్వాంటిటీ కూడా బాగా ఇస్తాడు, టేస్ట్ కూడా బాగుంటుందండి. కాబట్టి అందుకే నేను చెప్పాను, అన్నారు సర్కిల్ దగ్గర పెట్టుకుంటారు. ఆ వీడియో అయితే తీయలేదు, వీడియో మిస్ అయిపోయింది. అది తీద్దాం అనుకున్నాం కానీ. ఒకవేళ మీరు కూడా నైట్ టైంలో ట్రై చేయాలంటే అతను అరౌండ్ 10:30, 11 వరకు అయితే ఉంటారండి ఆ బండి. సో మీరు ఒకవేళ టేస్ట్ చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మేమైతే పిస్తా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి. ఐస్ క్రీమ్ అయితే బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఐస్ క్రీమ్ ఒకటి వచ్చి 20 రూపీస్, బాగుందండి, వర్తబుల్లే. నైట్ టైంలో ఐస్ క్రీమ్ ట్రై చేయాలంటే మన అనారసకులైనా ట్రై చేయండి. సో ఐస్ క్రీమ్ అయితే బాగుంది. సో ఇది గైస్ వీడియో. ఫైనలీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.